నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ధరణి ఆర్జీలకు మోక్షం, నేటి నుంచి పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్, మార్చి 9 వరకు అన్నిటి పరిష్కారం, నిర్దిష్ట సమయంలో పరిష్కారం. 4 నుంచి దరఖాస్తులు 11,062 పోస్టులతో మెగా డిఎస్సి, పరీక్ష తేదీ త్వరలో వెల్లడి. కాళేశ్వరంపై అధ్యయనానికి ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యర్. తుమ్మెడహట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసి చెప్పలేదు. అక్కడ 165 టీఎంసీలు ఉన్నా 67 అని నాడు బారాస ప్రభుత్వం దుష్ప్రచారం. రేవంత్ తేల్చుకుందాం, సీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, నేను సిరిసిల్లలో శాసనసభ్యత్వాన్ని వదిలేస్తా. గురుకుల జేఎల్ ఫలితాల వెల్లడి, 2 రోజుల్లో టీజీటీ పోస్టులకు కూడా. భాజపాలోకి నాగర్ కర్నూలు ఎంపీ రాములు, కాషాయ కండువా కప్పుకోనున్న వనపర్తి జెడ్పీ చైర్మన్, మరికొందరు నేతలు. ఆయిల్ ఫామ్ సాగుపై కంపెనీల నిర్లక్ష్యం, ఒప్పందాలు చేసుకొని కార్యాచరణలో వైఫల్యం. ఇళ్లల్లో సౌర వెలుగులకు 75 కోట్లు, సూర్యఘర్ కింద ఒక్కో నివాసానికి 78,000 వరకు రాయితీ, తక్కువ వడ్డీకి రుణంగా యూనిట్ వ్యయం. ఈ ఎన్నికలు మోడీపై యుద్ధమే, ఇండియా కూటమికే అధికారమే కాంగ్రెస్ లక్ష్యం. తెలంగాణలో 17కు 17 సీట్లు గెలుస్తాం, సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ నేరాలపై ఏఐ, బ్యాంకు ఖాతాల్లోకి ఒకేసారి ఎక్కువ డబ్బు జమ అయితే గుర్తించే అవకాశం. ఒకే సిమ్ కార్డు ద్వారా దేశవ్యాప్తంగా వెళ్లే కాల్స్ విశ్లేషణ. పాలనా అధికారి పాఠాలు. 4 నుంచి దరఖాస్తులు 11,062 పోస్టులతో మెగా డిఎస్సి, పరీక్షల తేదీ త్వరలో వెల్లడి. ఆన్లైన్ విధానంలో నిర్వహణ, నోటిఫికేషన్ విడుదల పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్న సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిత్రంలో విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం కార్యాలయ కార్యదర్శి మాణిక్రాజ్. ధరణి అర్జీలకు మోక్షం, నేటి నుంచి పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్, మార్చి 9 వరకు అన్నింటి పరిష్కారం. ఒక్కో మండలంలో 2 లేదా 3 బృందాల ఏర్పాటు, మండల స్థాయిలో విచారణ, అవసరమైతే క్షేత్రస్థాయికి బృందాలు. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజన, ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన సీసీఎల్ఏ. నిర్దిష్ట సమయంలో పరిష్కారం. 2020 అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన జిల్లా కలెక్టర్ల అధికారాలను విభజించి వాటిలో కొన్నింటిని తహసీల్దార్లు, ఆర్జీఓలు, అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం కట్టబెట్టింది. సమస్యలకు పరిష్కారం చూపేందుకు నిర్దిష్ట సమయాన్ని సైతం నిర్దేశించింది. ప్రభుత్వ భూములను సంరక్షిస్తూనే భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించింది. పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలని సర్కార్ సూచించింది. పెండింగ్ సమస్యల పరిష్కారాలకు గరిష్ట సమయం ఇలా: అధికారి రోజులు, తహసీల్దార్ 7, ఆర్డీఓ 3, అదనపు కలెక్టర్ 3, కలెక్టర్ 7. కాళేశ్వరంపై అధ్యయనానికి ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ గా చంద్రశేఖర్ అయ్యర్. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ, కొంగుబాటు, అన్నారం, సుందిల్లా బ్యారేజీలలో సీపేజీకి కారణాలను అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా ఉండే ఈ కమిటీలో మరో 5 సభ్యులున్నారు. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కుంగి పిఎస్ దెబ్బతిన్న తర్వాత అనిల్ జైన్ నాయకత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం పర్యటించింది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసి చెప్పనే లేదు. అక్కడ 165 టీఎంసీలు ఉన్నా 67 అని నాడు బారాస ప్రభుత్వం దుష్ప్రచారం. తర్వాత సొంత డిజైన్లతో కాళేశ్వరాన్ని చేపట్టింది. ఆ ఆకృతులను సిడబ్ల్యూసి ఆమోదించలేదు. వెదిరే శ్రీరామ్. రేవంత్ తేల్చుకుందాం, సీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, నేను సిరిసిల్లలో శాసనసభ్యత్వాన్ని వదిలేసా, ఇద్దరం మల్కజ్గిరి ఎంపీ బరిలో నిలుదాం, ముఖ్యమంత్రి కేటీఆర్ ప్రతి సవాల్. గురుకుల జేఎల్ ఫలితాల వెల్లడి, 2 రోజుల్లో టీజీటీ పోస్టులకు కూడా. 4న సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల పంపిణీ. భాజపాలోకి నాగర్ కర్నూలు ఎంపీ రాములు, కాషాయ కండువా కప్పుకున్న వనపర్తి జెడ్పీ చైర్మన్, మరికొందరు నేతలు. ఆయిల్ పామ్ సాగుపై కంపెనీల నిర్లక్ష్యం, ఒప్పందాలు చేసుకుని కార్యాచరణలో వైఫల్యం, నిర్ణీత లక్ష్యంతో 14% సాధన తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం. మంత్రి తుమ్మల అసంతృప్తి. రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పామ్ ఆయిల్ సాగు తీరుతెన్నులను నిత్యం సమీక్షిస్తున్నారు. ఎన్ఎంఈఓ పథకం కింద ఎంపిక చేసిన భూములు, నిధులున్న కంపెనీల నుంచి ఆశించిన మేరకు స్పందన లేకపోవడం, లక్ష్యంలో 20% కూడా సాధించకపోవడం తీవ్రంగా పరిగణిస్తున్నారు. వెంటనే ఆయా సంస్థలకు నోటీసులు ఇచ్చి వాటితో సమావేశం నిర్వహించాలని, వాటి నుంచి ఆశించిన ప్రగతి లేకపోతే ఒప్పందాలను పునః సమీక్షించి అవసరమైతే రద్దు చేయాలని ఆదేశించారు. ఇళ్లలో సౌర వెలుగులకు 75,000 కోట్లు, సూర్య షూర్ కింద ఒక్కో నివాసానికి 78,000 వరకు రాయితీ, తక్కువ వడ్డీకి రుణంగా యూనిట్ వ్యయం, ఎరువుల రాయితీకి 24,420 కోట్లు. కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలు. ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి గరిష్టంగా 78,000 రాయితీగా ఇవ్వనుంది. 2023-24 నుంచి 2026-27 వరకు 4 ఏళ్లు నడిచే ఈ పథకానికి 75,021 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశం దీనికి ఆమోద ముద్ర వేసింది.
పీఎం సూర్యశూర్ ఉచిత విద్యుత్ పథకం పేరుతో అమలు చేసే పథకానికి రాయితీని 2 భాగాలుగా విభజించి ఇవ్వనుంది. 2 కిలోవాట్ల సామర్థ్యానికి 60%, అంతకు పైబడిన యూనిట్లకు 40% మొత్తాన్ని రాయితీ కింద అందిస్తారు. 3 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి 1.45 లక్షలు ఖర్చయితే అందులో కేంద్రం గరిష్టంగా 78,000 అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేని బ్యాంకు రుణం రూపంలో సమకూరుస్తుంది. రెపో రేటుకు అదనంగా 0.5% వడ్డీని దానిపై వసూలు చేయనుంది. ప్రస్తుతం ఇది 7% ఉంది. 7 ఏళ్లలో తీరనున్న రుణం ఉత్పత్తి అయ్యే దాంట్లో తొలి 300 యూనిట్ల లబ్ధిదారుడు ఉచితంగా వాడుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లను నెట్ మీటరింగ్ ద్వారా విక్రయించుకోవచ్చు. తిరువనంతపురంలో కేరళ కాంగ్రెస్ నిర్వహించిన సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ఈ ఎన్నికలు మోదీపై యుద్ధమే. ఇండియా కూటమికి అధికారమే కాంగ్రెస్ లక్ష్యం. తెలంగాణలో 17కు 17 సీట్లు గెలుస్తాం. సీఎం రేవంత్ రెడ్డి రాబోయే పార్లమెంట్ ఎన్నికలను నరేంద్ర మోదీతో యుద్ధంలా భావించాలని, ఇందులో కాంగ్రెస్ ను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్న 17 సీట్లు గెలుస్తామని, కేరళలోనూ 20 సీట్లు గెలిపించి దేశంలో ఇండియా కూటమికి అధికారం కట్టబెట్టాలని కోరారు. సైబర్ నేరాలపై ఏఐ బ్యాంక్ ఖాతాల్లోకి ఒకేసారి ఎక్కువ డబ్బు జమ అయితే గుర్తించే అవకాశం. ఒకే సిమ్ కార్డ్ ద్వారా దేశవ్యాప్తంగా వెళ్లే కాల్స్ విశ్లేషణ. నేరగాళ్ల కట్టడికి కృత్రిమ మేధ సాయం తీసుకున్న పోలీసులు. సైబర్ నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు కృత్రిమ మేధ సాయం తీసుకున్నారు. దీని ద్వారా అనుమానిత సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలను గుర్తించి బ్లాక్ చేయించి సైబర్ నేరగాళ్ల ఆగడాలను అడ్డుకోవాలనేది వారి ఆలోచన. టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. సాంకేతిక పరిజ్ఞాన అండతో నేరాలకు పాల్పడుతున్న వారికి అదే ఆయుధంతో చెక్ పెట్టనున్నారు. పాలనాధికారి పాఠాలు. ఆయన జిల్లా పాలనాధికారి. విధుల్లో భాగంగా వివిధ గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ తీరిక లేకుండా ఉంటారు. ఎక్కడికెళ్లినా అక్కడి పాఠశాలను తప్పక సందర్శిస్తారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ సందేహాలను నివృత్తి చేస్తారు. ఆయనే జయశంకర్. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. భౌతిక శాస్త్రం, గణితం, ఆంగ్లం సబ్జెక్టులలో పాఠాలు చెబుతారు. గురువారం జిల్లాలోని గణపురం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని సందర్శించిన ఆయన విద్యార్థులకు ఇలా దాదాపు 2 గంటల పాటు పాఠాలు బోధించారు.